చేసేవాడు. రాముకు ఆ చెట్టుతో ఆడుకోవడం చాలా సరదాగా ఉండేది. మరి ఆ చెట్టుకి కూడా చాలా సంతోషం వేసేది. రోజులు గడుస్తూ పోయాయి. ఇప్పుడు రాము కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు రాము ఆ చెట్టుతో ఆడుకోవడం లేదు. ఒకరోజు మాట ఇది. రాము చాలా దుఃఖంతో ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. చెట్టు చాలా సంతోషపడింది. తరువాత ఏం జరిగిందో చూద్దాం. రాము, నాతో ఆడుకో. ఇప్పుడు నేను చిన్నపిల్లవాడిని కాదు. ఇంకా చెట్టుతో ఆడుకోవడానికి ఇప్పుడు నాకు బొమ్మలు కావాలి. ఆ బొమ్మలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. క్షమించు నాయనా, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అయినా నా దగ్గర యాపిల్ పండ్లు కోసుకోవచ్చు. వాటిని బజారులో అమ్మితే డబ్బులు వస్తాయి. వాటితో బొమ్మలు కొనుక్కోవచ్చు. రాము అది విని చాలా ఆనందపడ్డాడు. వెంటనే యాపిల్ పండ్లు కోసుకుని బజారుకి వెళ్ళాడు. కానీ చాలా రోజుల వరకు రాము ఆ చెట్టు దగ్గరకు తిరిగి రాలేదు. పాపం యాపిల్ చెట్టు చాలా బాధపడింది. కొన్నేళ్ల తర్వాత రాము యువకుడు అయ్యాడు. తిరిగి మళ్ళీ యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు. యాపిల్ చెట్టు చాలా సంతోషపడింది. ఆ రాముని చూడగానే రాముతో యాపిల్ చెట్టు ఇలా అంది. రాము, రా బాబు, నాతో ఆడుకో. ఇప్పుడు నాకు నీతో ఆడుకునే టైం లేదు. పైగా నేను పెద్దవాడిని అయ్యా. ఇప్పుడు నా కుటుంబం కోసం పని చేయాలి. నాకు ఒక ఇల్లు కావాలి. నువ్వు నాకు సహాయం చేయగలవా? క్షమించు బాబు, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ఇల్లు లేదు. అయినా నా దగ్గర ఉన్న బొమ్మలను కొట్టుకొని ఇంటిని కట్టుకోవచ్చు. అది వింటూనే రాము చెట్టు కొమ్మలను అన్నింటినీ కొట్టి వాటిని తీసుకుని ఎంతో ఆనందంగా వెళ్ళిపోయాడు. చెట్టు కొమ్మలను అన్నింటినీ నరికివేసినప్పటికీ చెట్టు మాత్రం చాలా ఆనందంగానే ఉంది. మళ్ళీ చాలా రోజుల పాటు చెట్టు దగ్గరికి రాము రాలేదు. పాపం ఆ చెట్టు చాలా బాధపడింది. కొన్నాళ్ళ తరువాత రాము మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ యాపిల్ చెట్టు చాలా సంతోషపడింది. రాముతో ఇలా అంది. రా రాము, నాతో ఆడుకో. లేదు, ఇప్పుడు నేను చాలా ముసలివాడిని అయిపోయాను. నాకు ఆడుకోవడానికి ఓపిక లేదు. ఇప్పుడు నా జీవితం హాయిగా గడపడానికి నేను నౌకాయానం చేయాలి. నాకు బోట్ కావాలి. సహాయం చేయగలవా? క్షమించు బాబు, నా దగ్గర బాండం ఉంది. దానితో నువ్వు బోటును తయారు చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు నౌకాయానానికి వెళ్ళి హాయిగా ఉండవచ్చు. అది విన్న వెంటనే చెట్టు కాండాన్ని నరికి తీసుకెళ్లి బోటు తయారు చేసుకున్నాడు రాము. తర్వాత కొన్ని ఏళ్ల దాకా రాము అక్కడికి రాలేదు. అప్పుడు చెట్టు చాలా బాధపడింది.